అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం మొదలు. ఈ నెలల్లో ఏం చేయాలి? పూజా దానాలతో పాటు కార్తీక మాసం విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో శివుడితో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కార్తీక స్నానాలు, దీపారాధన, భక్తి శ్రద్ధలతో శివుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. 30 రోజుల పాటు శివుడిని నియమనిష్టలతో పూజిస్తారు. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉంటారు. అలాగే ఏకాదశి, పౌర్ణమి రోజు కూడా శివుడిని ప్రత్యేకించి పూజిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ 22న మొదలవుతుంది. నవంబర్ 20 దాకా కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడిని మనసారా ఆరాధిస్తారు. శివాలయాలు అన్నీ కూడా శివనామస్మరణతో మార్మోగిపోతాయి. ఈ కార్తీక మాసంలో శివుడితో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు. కార్తీక స్నానాలు ఆచరించిన, దీపారాధన చేసిన, భక్తి శ్రద్ధలతో శివుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనది దీపారాధన. కొందరు పౌర్ణమి రోజున మాత్రమే దీపారాధన చేస్తారు. మరికొంతమంది నెల్లాళ్ళు కూడా దీపారాధన చేస్తారు. తులసి కోట దగ్గర, దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదని భావిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయట. కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నది స్నానం చేస్తే, దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. కార్తీక మాసంలో భగవంతుడిని పూజిస్తే మానసిక ప్రశాంతతని పొందవచ్చు. శివుడిని ఆరాధిస్తే పాప విమోచనం నమ్మకం. దీపారాధన ద్వారా మన లోకంలోనే కాకుండా పితృలోకాలలోకి పవిత్రత వస్తుందని అంటారు. పవిత్ర నదుల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే ఈ మాసంలో దీపారాధన ద్వారా వ్రతాలు చేస్తే పాప విముక్తిని పొందవచ్చు. ఉదయం నదుల్లో స్నానం చేసి దేవాలయాల్లో శివుడిని, విష్ణుమూర్తిని పూజిస్తే కుటుంబ శ్రేయస్సు, సంపద కలుగుతాయని అంటారు. కార్తీక మాసంని పుణ్యకాలంగా భావిస్తారు. కార్తీక మాసంలో పూజలు చేస్తే విశేష ఫలితాలు పొందవచ్చని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.